హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు మార్కెట్స్ అనేది గ్యాప్ డౌన్ జరిగింది. సో గ్యాప్ డౌన్ అనేది ఎందుకు జరిగింది, దాని తర్వాత గ్యాప్ డౌన్ అయినప్పుడు మనం ఎలా ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఈరోజు ఏం జరిగిందంటే, ఇది క్లోజింగ్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిఫ్టీది అనుకుందాం, క్లోజింగ్ ప్రైస్. అయితే మార్కెట్ ఏమైందంటే గ్యాప్ డౌన్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. అంటే ప్రీవియస్గా ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, దీన్ని మనం గ్యాప్ డౌన్ అంటాం. అయితే గ్యాప్ డౌన్ అనేది ఎందుకు అయింది అంటే, సో ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. బయరు సెల్లరు ఇద్దరు ఉన్నారు. ఓకే, బట్ ఏంటంటే సెల్లర్ డామినేట్ చేస్తున్నాడు. ఎలాగా, కొద్దిగా తక్కువైనా పర్లేదు, నేను ఎగ్జిట్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాడనమాట. ఓకే, అందుకని కొద్దిగా డిస్కౌంట్లో సెల్ చేస్తున్నాడు, అందుకని గ్యాప్ డౌన్ అయింది. ఓకే, సో మనకి బ్యాడ్ న్యూస్ అనేది ఉంది కాబట్టి నెగిటివ్ న్యూస్, గ్యాప్ డౌన్ అయింది. సో ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ అయినప్పుడు మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలన్న దానికి చూడండి, ఇలా ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ ఫాల్స్ అనేది ఇలా పడుతూ ఉందనుకుందాం. ఓకే, ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్ మీద పడ్డాక ఇలా బౌన్స్ అవుతుంది. ఓకే, ఇలాగ బౌన్స్ అవుతుంది. ఎందుకు అక్కడ బౌన్స్ అవుతుందంటే కింద ఫోర్స్ అనేది ఉందన్నమాట. అట్లాగనే మార్కెట్ అనేది కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫోర్స్ ఉంటుంది. అంటే ఏం ఫోర్స్ ఉండొచ్చు అంటే, ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో, అంటే పైన సెల్ చేశారో వాళ్ళు ఈ ప్రైస్ దగ్గర బయర్స్గా ఉండొచ్చు. ఓకే, నేను ఈ ప్రైస్ దగ్గర సెల్ చేసి పెట్టాను షార్ట్, కిందకు వచ్చింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 100 రూపీస్లో ఉన్నప్పుడు ప్రైస్ సెల్ చేశారు, ఇప్పుడు 90కి వచ్చింది, 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సో డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జిట్ అవుతారు, అంటే షార్ట్ కవరింగ్ చేస్తారనమాట. అందుకని ఏం జరుగుతుందంటే, ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. రెండవ రీజన్ వచ్చేసరికి బార్గెయిన్ హంటర్స్ అంటారు. అంటే బార్గెయిన్ హంటర్స్ మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఈ స్టాక్ డిస్కౌంట్ అయింది, చాలా మంచి ప్రైస్లో ఉంది, బై చేద్దామని చెప్పేసి. వాళ్ళనే సింపుల్గా డిస్కౌంట్ బయర్స్ అంటారు, లేకపోతే బార్గెయిన్ హంటర్స్ అంటారు. అంటే క్వాలిటీ స్టాక్స్ అనేది ఎప్పుడైతే డిస్కౌంట్ ప్రైస్లో ఉంటాయో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో వీళ్ళ వల్ల కూడా, అంటే వీళ్ళు సింపుల్గా ఏం చేస్తున్నారు, ఒక ఆపర్చునిటీ, ఇప్పుడు ప్యానిక్లో ఉన్నారు అందరూ, కొంతమంది అమ్ముకుంటున్నారు, మనం కొనుక్కుందాం క్వాలిటీ స్టాక్స్. వాళ్ళ వల్ల కూడా మార్కెట్ ఏమవుతుందంటే కొద్దిగా బౌన్స్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒకటి వచ్చేసరికి హైలో సెల్ చేసి లోలో రికవర్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల మార్కెట్ అనేది బౌన్స్ అవుతుంది. ఇక బార్గెయిన్ హంటర్స్ అంటే డిస్కౌంట్ బయర్స్, వాళ్ళ వల్ల కూడా మార్కెట్ అనేది బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి వల్ల మార్కెట్ అనేది పైకి వెళుతుందా, రివర్స్ తీసుకుంటుందా అంటే అది ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది. ఈ న్యూస్ అనేది సింపుల్ న్యూస్ అనుకోండి, మార్కెట్ వెంటనే రికవర్ అవుతుంది. ఇది మోడరేట్ న్యూస్ అనుకోండి, మోడరేట్గా ఇంపాక్ట్ అవుతుంది. చాలా పెద్ద ఇంపాక్ట్ న్యూస్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వార్ లాంటిది, దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ న్యూస్ ఏదైతే ఉందో, ఈ నెగటివ్ న్యూస్ కానీ ఏదైనా సరే, దాని ఇంపాక్ట్ అనే దాన్ని బట్టి ఈ బౌన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఎనీహౌ ట్రంప్ గారు ఏం చేశారు, $1,00,000 ఈ యొక్క H1B వీసా మీద ఫీజు అనేది కలెక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఐటీ స్టాక్స్ అన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ న్యూస్ వల్ల స్టాక్ అనేది లేదా ఇండెక్స్ అనేది బౌన్స్ అవుతుంది అనుకోండి, మనం ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బౌన్స్ బై అనేది చేసుకోవచ్చు. అదొక మెథడ్ అనమాట. ఇది కొంచెం రిస్కీ ఉంటుంది, ఎందుకంటే ఆ న్యూస్ ఫ్లోకి ఎగనెస్ట్గా వెళతాం. బట్ ఆ న్యూస్ అనేది ఇంపాక్ట్ అనేది లెస్గా ఉందనుకోండి, మార్కెట్ అనేది రికవర్ అవుతుంది. రెండోది వచ్చేసరికి మనం షార్ట్ చేయాలి అంటే, ఈ న్యూస్ ఫ్లో అనేది నెగిటివ్గా ఉంది, అగైన్ నేను సెల్ చేయాలనుకుంటున్నాను, దానికి ప్యారలల్గా అనమాట. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫిబొనాకీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ అనేది ఉంది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని, అంటే లైక్ హ్యామర్ క్యాండిల్ వచ్చింది, లేకపోతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది, అప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర. రెండోది వచ్చేసరికి మార్కెట్ పైకి ఇలాగా వెళుతుంది కదా, వెళ్ళినప్పుడు మనం ఫిబొనాకీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఫిబొనాకీ అనేది చాలా బ్యూటిఫుల్గా హెల్ప్ చేసింది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్ స్వింగ్ హై అనుకుందాం. ఓకే,
మనం ఏం చేయొచ్చు అంటే స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి, ఇది స్వింగ్లో కదా ఈరోజు లో పాయింట్, ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది. ఇక్కడ స్వింగ్ హై ఇది స్వింగ్ లో. ఇక్కడ నుంచి ఇక్కడికి పైనుంచి కిందకి ఫిబొనాకీ అనేది డ్రా చేస్తే మనకి 50%, 61.8, 78.6 ఇవి పర్సంటేజ్ లెవెల్స్ అనమాట. ఈ లెవెల్స్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం పైనుంచి కిందకు వచ్చింది మార్కెట్, కింద నుంచి బౌన్స్ అవుతుంది. మళ్ళీ మనం షార్ట్ చేయాలి అనుకుంటే కూడా ఈ యొక్క ఫిబొనాకీ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈరోజు మీరు వెళ్ళి నిఫ్టీ చార్ట్ అనేది రీసెంట్ స్వింగ్లో అనేది తీసుకొని ఫిబొనాకీ అనేది డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా 78.6 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది మళ్ళీ షార్ట్ చేశారనమాట. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఓకే, మార్కెట్ బౌన్స్ అయింది, కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి, క్యాపిటల్ అయిపోయింది. దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే సెల్లర్స్ ఎంటర్ అవుతారనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఇది 78.6 కానీ 61.8, 50%, ఈ 3 లెవెల్స్ దగ్గర బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే గ్యాప్ డౌన్ అనేది జరిగినప్పుడు ఆ యొక్క న్యూస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం కొంచెం అసెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ బౌన్స్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, లైక్ అక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ సపోర్టు, బుల్లిష్ ఎంగల్ఫింగ్, లేకపోతే ఒక కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ట్రెండ్లో ఉండాలి అంటే ఆ న్యూస్ ఫ్లోలో అనుకుంటే బౌన్స్ అయినప్పుడు ఫిబొనాకీ అనేది తీసుకొని సింపుల్గా మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మార్కెట్ అనే సిస్టమ్ని ఈ యొక్క ఫిబొనాకీ అండ్ సింపుల్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్తో మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో హోప్ ఇది క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ స్టిల్ ఏదైనా డౌట్ ఉందనుకోండి, మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫిబొనాకీ గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేది చేశాను. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారనుకోండి, ఒకసారి చూడండి. ప్రీ మార్కెట్లో మనం చెప్తాం అనమాట, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, గ్యాప్ అప్ ఎలా అవుతుంది, ఎన్ని పాయింట్లు అవుతుంది, ఇవన్నీ కూడాను చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి, ఆప్షన్ స్ప్రెడ్కి సంబంధించి మన ఛానల్లో చాలా కంటెంట్ ఉందన్నమాట. దాన్ని ఒకసారి విజిట్ చేయండి. నచ్చింది అనుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.